ఇచ్చింది 27,000 ఎకరాలు. కేసీఆర్ ఆదేశంతో మేమందరం పోయి ఆ జొన్నల పోగుడ పంప్ హౌస్ దగ్గర చూడ్డానికి పోతే ఆయనకి అన్ని గబ్బిలాలు లేచినాయి పైకి. అంటే గన్ని రోజులు ఆయన మూలకు పడి దాని పని జరగక మూలకు పడి గబ్బిలాలమేమైంది. ఆడ బండుకొని రాత్రింబవళ్ళు ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 5 ఏళ్ల లోపలనే 6,50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 27,000 ఎక్కడ, 6,50,000 ఎక్కడ? మీరు 27,000 ఇస్తే 30 ఏళ్లలో మీరు 27,000, 5 ఏళ్లలో 6,50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. చెక్ డ్యాములు కట్టినాం, చెరువులు బాగా చేసినాం, కాలువలు తవ్వినాం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును స్టార్ట్ చేసినాం. ఇదే కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళలో కట్టెలు పెట్టి కేసులు వేసిండ్రు. అయినా కూడా కేసీఆర్ గారు ఒప్పించి మెప్పించి ప్రాజెక్టు పనులాగద్దని, మేం మంచినీళ్ల కోసం కడుతున్నామని కింద మీద పడి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును దాదాపు 70-80% పూర్తి చేసింది. నడుస్తున్న పని శాత కాదా నీకు? 5 రిజర్వాయర్లు పూర్తి చేసినాం, టనళ్లు పూర్తి చేసినాం, పంప్ హౌజులు పూర్తి చేసినాం, మోటార్లు పెట్టినాం, సబ్ స్టేషన్లు కట్టినాం. ఇంత కాల్వలు తవ్వి నీళ్ళు ఏ శాత కాదు నీకు. ఈ పుణ్యాత్ముడు మొన్న వచ్చి అంటాడు, మొన్న తిరిగిండి అంతొచ్చి తిరిగి నాకు ఈ ప్రాజెక్టును అర్థం చేసుకోవడానికి 2.5 ఏళ్లు పట్టిందట. దీనికి నీకు సమజ్గానికే 2.5 ఏళ్లు పట్టింది. నల్లమల బిడ్డ అంటావు, పాలమూరులో ఉట్నా అంటావు, నీకు అర్థమైతందుకే 2.5 ఏళ్లు అయితే పూర్తయ్యే వరకు ఎన్ని ఏళ్లు కావాలి? నువ్వు చేసే ముఖమేనా? అంత తిరిగి ఏం చెప్పిండు? భూసేకరణ తొందరగా పూర్తి చేయండి, ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి చేయమంటుండు. అయితే మీకు తెలవాలి అసలు పాలమూరులో ఎంత భూసేకరణ. 27,081 ఎకరాలు మన గవర్నమెంటే భూసేకరణ చేసింది. 27,081 ఎకరాల భూసేకరణ మనమే పూర్తి చేసినాం. ఏం మరైనా పూర్తి చేయమంటున్నావా? సైగా చేసినట్టు అనిపించింది, ఇక పూర్తి చేస్తా. 27,081 ఎకరాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మనమే భూసేకరణ చేసినాం. మిగిలిందెంత? 150 ఎకరాలు. మిగిలిందెంత? దానికి 2 రోజులు రేవంత్ రెడ్డి తిరిగి నాకు 2.5 ఏళ్లకి ఇప్పుడు అర్థమైంది, ఆ 150 ఎకరాలు భూసేకరణ జల్ది చేయండి, పైసలు ఇస్తా అని చెప్పిపోయింది. అంటే ఆయన పని ఎట్లున్నదో, ఆయన కథ ఎట్లున్నదో మీరు అర్థం చేసుకోవాలి. మనం కల్వకుర్తి, వాస్తవానికి కల్వకుర్తి మనం పూర్తి చేసినాం. బేసిక్ కల్వకుర్తి ప్రాజెక్టు మొదలు దాన్ని ప్లాన్ చేసింది 2 లక్షలు,